అయ్యా నమస్కారం. ఈ సోషల్ మీడియాకి ఏమైంది? ఒకవైపు ధోని ఫ్యాన్స్, ఒకవైపు కోహ్లీ ఫ్యాన్స్. రోహిత్ ఫ్యాన్స్ నోరు మెదపరేంటి? కెప్టెన్ గా తీసేశారనా లేకపోతే హార్దిక్ ని కెప్టెన్ గా చేశారనా? దీనికి చెల్లించక తప్పదు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ భారీ మూల్యం. ఐపీఎల్ షెడ్యూల్ వదిలేరండి, అంతే. మన వాళ్ళు యుద్ధం అయితే స్టార్ట్ చేశారు. యుద్ధం అంటే కత్తులతో పొడుచుకుంటామో గన్నులతో కాల్చుకుంటామో కాదు, సరదాగా బూతులతో తిట్టుకుంటాం అంతే. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll fight the sword. ఇంకా బూతులు ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఎవడరా నువ్వు మా వాడిని అంటాం దగ్గర స్టార్ట్ అయ్యి అమ్మలక్కల దగ్గర నుంచి ఎటు వెళ్తాయో తిట్టేవాడికి తెలీదు, తిట్టించుకునేవాడికి తెలీదు. ఆ రేంజ్ లో ఉంటాయి. నువ్వు ఆ రేంజ్ లో గొడవలో తిట్టుకోవడం లేకపోతే అది ఐపీఎల్ సీజన్ ఎలా అయింది? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అసలుకే ఇండియాలో మన వాళ్ళకి బాగా పిచ్చి ఏంటయ్యా అంటే, ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ 2 క్రికెట్. సర్లేండి, నా ఛానల్ నేను కాకపోతే ఎవరు లేపుకుంటాడు? సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తావా? ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఐపీఎల్ అంటేనే ఇంట్లో అన్నదమ్ములైనా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే 2 ఫేవరెట్ టీముల కోసం కొట్టుకోవాల్సిందే. అదే ఐపీఎల్ లో ఉండే మ్యాజిక్. దీనికి తగ్గట్టుగానే ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరితో పెట్టారో తెలుసా? 2 భద్ర శత్రువులు. వాళ్ళిద్దరు అయితే బయట అయితే చాలా మంచి ఫ్రెండ్స్, కానీ కనీసం ఒక్క నిమిషం కూడా వీళ్ళ ఫ్యాన్స్ కి అయితే పడదు. అదే సిఎస్కే అండ్ ఆర్సీబీ. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది. ఐపీఎల్ లో ఈ 2 టీమ్స్ కి ఉన్న ఫ్యాన్ బేస్ అయితే వేరే లెవెల్. దానికి కారణం ఏంటో తెలిసిందేగా. ఒకవైపు మన తల మహేంద్ర సింగ్ ధోని, మరోవైపు మన కింగ్ విరాట్ కోహ్లీ. ఈ 2 టీమ్స్ కి ఎప్పుడు మ్యాచ్ జరిగినా మంచి హైప్ అయితే వస్తది. చివరికి మ్యాచ్ అయితే 1 సైడ్ అయిపోద్ది. ఎవరు గెలుస్తారో అందరికీ తెలిసిందేగా. అదేనండి, 2 టీమ్స్ లో ఒక టీం గెలిచిద్ది అని చెప్తున్నా. నేనేమి ఒకరినేమి తక్కువ ఏం చేయట్లేదు, మీరేం కంగారు పడకండి. ఈ 2 టీమ్స్ విషయానికి వస్తే, బౌలింగ్ లో ఆర్సీబీ అయితే చాలా గట్టిగా ఉంది. వాళ్ళ బౌలింగ్ ఏ రేంజ్ లో ఉందంటే, చైన్ భాస్కర్, అటాక్ పాండు, తుపాకీ త్యాగరాజు, కత్తి కనకరాజు, బాంబు కుమార్. చూసారుగా ఈ బౌలింగ్ లైనప్. ఇది చూస్తుంటేనే అవతల టీం బ్యాట్స్మెన్ కి వణుకు పుట్టిద్దనే చెప్పాలి. ఒక్క బాల్ కూడా వీళ్ళు 6 కొట్టలేరు. ఆ రేంజ్ లో ఉంది ఈ బౌలింగ్ లైనప్. అది కూడా చిన్న స్వామిలో ఈ బౌలింగ్ లైనప్ లో వరుస పెట్టి వికెట్లు పడతంటే అసలు అవతల టీంలు గ్రౌండ్ లోకి రావాలంటేనే భయపడతారు. ఆ రేంజ్ బౌలింగ్ లైనప్ ఇది. ఇలా ఎలా కొంటారండి మీరు ప్రతి సీజన్? అసలు మీరు సూపర్ అంతే. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నామని తెలిసినా సరే అసలు ఎలాంటి బౌలర్స్ ని మీరు ఎలా కొంటారో మీ గుండె ధైర్యానికి నేను మెచ్చుకోవాలి. సెల్యూట్. చెన్నై విషయానికి వస్తే వాళ్ళ బౌలింగ్ లైనప్ లాస్ట్ సీజన్ లాగే ఉంది. కాకపోతే ఈసారి కొత్తగా కాదు, పాత ప్లేయరే మళ్ళీ కొత్తగా వస్తున్నాడు. ఆయనే మన లార్డ్ షర్దుల్ ఠాకూర్ మళ్ళీ చెన్నైలోకి వస్తున్నాడు. ఫైనల్ గా మీరు ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే, ఈ 2 టీంలు పోటాపోటీ దెబ్బగానే ఉంటాయి. ప్రతిసారి జరిగేది ఇదే. ఇటువైపు ధోని, గైక్వాడ్, ఇటువైపు ఏమో కోహ్లీ, డూప్లిసిస్, మ్యాక్స్వెల్, ఇటువైపు మోయిన్ అలీ, అలా చాలా మంది అయితే ఉన్నారు. అందరూ బాగా ఆడతారు. బ్యాటింగ్ అయితే 2 టీంలు చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మ్యాచ్ జరిగేది చెన్నైలో, అదైతే గుర్తుపెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. ఇంకా ఈ 2 టీముల పరిస్థితి ఎలా ఉంటే, ఇంకో టీం ఉందండి ఐపీఎల్ లో. ఈ టీం కూడా మంచి ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఆనాడు ఆయన పెద్ద ఆయన ఎప్పుడో చూసామే, ఒక 30-40 ఏళ్ల క్రితం, రుద్ర. ఆయన వారసుడు మొన్నటిదాకా కెప్టెన్సీ అయితే చేశాడు. మొన్న పీకేశారు. సారీ పీకలేదు, ఆయన తప్పుకున్నాడు. మరి ఏం జరిగిందో మనకైతే తెలీదు. మరి దాని తర్వాత హార్దిక్ పాండ్యాకి అయితే కెప్టెన్సీ చేశారు. దాని తర్వాత ఫ్యాన్స్ ఏం చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నిజంగా పీకేశారు అంటాం కరెక్ట్ కాదండి. నేనైతే చాలా రాంగ్ వర్డ్ యూజ్ చేశాను. 5 కప్పులు కొట్టిన కెప్టెన్ ని మీరు ఎలా తీసేస్తారండి? అసలు ఆయన తప్పుకోవాలి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి తప్పుకోవాలి తప్ప, మీరు మధ్యలో వేరే టీం కెప్టెన్ ని కొనేసి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఈయన తీసేసి ఆయన్ని పెట్టడం అయితే చాలా తప్పు. ఇప్పుడు ఆయన కెప్టెన్సీలో ఈయన ఆడటం ఏంటి? అసలు చాలా దరిద్రం. అది తప్పు కూడా కాదు.
అందుకే ముంబై ఇండియన్ ఫ్యాన్స్ అయితే రోహిత్ ఆడాలి ముంబై ఆడాలి అనే స్లోగన్తో అయితే ఈ ఐపీఎల్ లో బరిలో దిగుతున్నారు. నా పగ తీరిన రోజే ఈసీగా ముడేస్తాను రా. ఇంకా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మన హోమ్ టీం ఎస్ఆర్హెచ్ గురించి తెలిసిందేగా. మనం ప్లేయర్స్ గురించి కాకుండా ఒకరి గురించి అయితే మ్యాచ్ చేస్తాం. ఆవిడ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మహాలక్ష్మిలాగా ఉన్నావు, అంతా నా పోలికే. ఎన్ని సీజన్లు మారినా ఏం మారినా ఈవిడ క్రికెట్ గురించి ఏం తెలియకపోయినా వెళ్ళి వేలంలో అయితే కూర్చుంటది. ఆ కాన్ఫిడెన్స్ కి అయితే మనం కొట్టాల్సిందే. ఎందుకంటే ఆవిడ కొన్న ప్లేయర్స్ ఎవడో ఆడటం, ఎందుకంటే ఆవిడ కొంటది కాబట్టి. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా. ఆవిడ ట్రాక్ రికార్డ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వార్నర్ లాంటి ప్లేయర్ ని డ్రింకులు పెట్టడానికి కూర్చోబెట్టింది ఆవిడ. అంత గ్రేట్ ఫ్రాంచైజ్ అది. దానికి హోమ్ టీమ్ అని సపోర్ట్ చేయడం తప్ప ప్లేయర్లకైతే విలువేవదో అదొక వరస్ట్ ఫ్రాంచైజ్. మీరేమన్నా అనుకోండి. లేకపోతే కప్పు కొట్టిన ప్లేయర్ ని డ్రింకులు ఇప్పించడం ఏంటండి కామెడీ కాకపోతే. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. మరి యుద్ధం అయితే మార్చి 22 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి యుద్ధం. వాళ్ళు అయితే చక్కగా హ్యాపీగా క్రికెట్ అయితే ఆడుకుంటారు. కాకపోతే ఫ్యాన్స్ కి అయితే ఆక్క కొట్టుకుంటా సత్తా ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే మ్యాచ్లు అయితే ఎంజాయ్ చేయండి. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే నచ్చే వరకు చూడండి. థ్యాంక్ యూ.